రాజసింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఏదో ఒకటి సంపాదించాలి. నేను ఇంత ప్రయాసపడ్డానా, నా జీవితంలో ఒక అరెకరం సంపాదించా, ఇక అదే నాకు ప్రాప్తం అనుకుంటున్నా. ఇంతకాలం కష్టపడ్డాను, పనిచేశాను, ప్రయాసపడ్డాను, నాకు ప్రాప్తించింది ఇంతే. నిజంగా నాతో ఉన్న వాళ్ళు చాలా సంపాదించారు, కానీ నేనేమనుకోను, ఇది నా ప్రాప్తం అనుకుంటా అని మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. భక్తి చేస్తే, ప్రార్థన చేస్తే, నీతిగా నడిస్తే, కృపలో సాగితే, వాక్యానుసారంగా జీవిస్తే నీకు ఏమి ప్రాప్తిస్తుంది? ఇది ఒక గురి కలిగిన జీవితం. చాలాసార్లు ఎందుకు భక్తి చేసామో అర్థం కాదు. నీకు ఏమి ప్రాప్తించబోతుంది, ఈ విషయం నీకు అర్థం కావాలి. ఈ రోజున ఎవరెవరికి ఏం ప్రాప్తిస్తాయి అనే మాటలు కూడా మీకు తెలిస్తే మంచిది. ఆ గుంపు వాళ్ళకి ఏం ప్రాప్తి ఇచ్చింది, గుడి బయట ఉన్న వారికి ఏం ప్రాప్తి ఇచ్చింది, గుళ్ళో భక్తులు ఉన్న వారికి ఏం ప్రాప్తించింది, నామకార్థంగా జీవించిన వారికి ఏం ప్రాప్తి ఇచ్చింది, దేవుని కొరకు కష్టం పడితే నీకేం ప్రాప్తి ఇచ్చింది, ఈ సంగతి క్లుప్తంగా ఈరోజు వినబోతున్నాం. కనుక ఎవరైనా అడిగినా, లేకపోతే నీకు నీవు ఆలోచించుకున్నా, ఇది నాకు ప్రాప్తించింది, ఇది నాకు ప్రాప్తిస్తుంది అనే ఒక ఆలోచన, ఒక నిర్ణయం నీకు కలగాలి. సరే, ఎవరికేం ప్రాప్తి ఇచ్చింది అనే ముందు ఒక మాట మీతో చెప్పాలని కోరుకుంటున్నా. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలోని 9వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుట లేదు, నీతి మమ్మల్ని కలవటం లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కానీ మా బ్రతుకు వెలగాలని, మా కుటుంబం వెలుగుతో ఉండాలని, మా వ్యాపారం వెలుగుతో ఉండాలని, మా జీవితాలు వెలుగుతో ఉండాలని ఎంతగానో వెలుగు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. చీకటియే ప్రాప్తించు, మాకు చీకటియే ప్రాప్తించాను. ఈ మాటలు జాగ్రత్తగా వింటే వెలుగు నీకెందుకు ప్రాప్తించడంలా, చీకటి నీకెందుకు ప్రాప్తిస్తుంది, నీతి నీ దగ్గరికి ఎందుకు రావటంలా? భక్తితో నడుస్తున్నావు కదా నీవు. నీ జీవితంలో ఎంత ఎదురు చూచినా అక్కడ రాసిన మాట, మా జీవితంలో న్యాయం మాకు దగ్గరగా లేదు, దూరంగా ఉంది, నీతి మా దగ్గరకు రావటం లేదు అని ఎంతగా విలపిస్తున్న వాని చరిత్ర ఇక్కడ కనబడుతూ ఉంది. తర్వాత వాక్యం చదవండి. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. మేము ప్రకాశమానం అని ఎదురు చూస్తున్నాం, కానీ అంధకారమే మాకు ఎదురవుతుంది. తర్వాత గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులు అడుచున్నాం, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాం. సంధ్య చీకటి సమయంలో మధ్యాహ్న కాలమందు ఉన్నాము. వీళ్ళకి ఏమి ప్రాప్తించింది? ఏమయ్యా, గోడ కొరకు ఎదురుచున్నావుగా, గోడ ఎందుకు కలగల? వెలుగు కొరకు ఎదురు చూస్తున్నావుగా, చీకటి నీకెందుకు ప్రాప్తించింది? నెమ్మది కొరకు చూస్తున్నావుగా, నెమ్మది నీ దగ్గరికి ఎందుకు రావటంలా? బైబిల్ లేఖనంలో చాలా పేటగా ఉన్నది ఏంటంటే, నీతి కొరకు ఎదురు చూసాం, నీతి మమ్మల్ని చూసి అవతల బజార్లో వెళ్ళిపోతుంది. నాకు న్యాయం, నా పిల్లలకు న్యాయం, నా కుటుంబానికి న్యాయం జరగాలని న్యాయం కొరకు ఎదురు చూస్తే న్యాయం మేము ముందుకెళ్తుంటే అది ఇంకా దూరం వెళుతుంది. మరి ఇంతకీ న్యాయం దొరకపోవడానికి, నీతి దూరంగా ఉండడానికి, వెలుగు కలకపోవడానికి కారణం ఏమిటి? దేవుడేమైనా అన్యాయస్తుడా? కాదుగా, దేవుడు న్యాయవంతుడే. కానీ నీకు ఇది జరగడానికి కారణం 59వ అధ్యాయం మొదటి వాక్యం చదువుదాం.
రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. నీకు మేలు ప్రాప్తించాలి, నీ పిల్లలకు అభివృద్ధి ప్రాప్తించాలి. అది నీకు ప్రాప్తించకపోవడానికి కారణం నీకును నీ దేవునికి మధ్యలో ఏమున్నాయట? మీ దోషములు దేవునికి నీకును మధ్య అడ్డుగా వచ్చాను. నా దేవుని బట్టి ఒక సేవకుడిగా కాబట్టిన వ్యక్తిగా దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వు వెలగాలని కోరుకుంటాడు, దీవించబడాలని కోరుకుంటాడు, నీకు న్యాయం జరగాలని కోరుకుంటాడు. కానీ అది జరగకపోవడానికి కారణం మీకును మీ దేవునికి మధ్యలో దోషాలు, మీరు చేసిన మీ పితరులు చేసిన ఈ దోషాల పరంపర దేవునికి మీకు మధ్యలో అడ్డుగా నిలబడ్డాయి. ఈ రోజైనా నా రాత ఎలా అయిపోయింది, నా బ్రతికి ఎలా అయిపోయింది, అందరికీ మేలే ప్రాప్తిస్తుంది, అందరి క్షేమం, అందరికి ఆశీర్వాదం, నా కర్మ ఇలా కాలిపోయిందని నిట్టూర్పులు విడచక ఈ రోజైనా నీ జీవితాన్ని సరిచేసుకుని నీకును నీ దేవునికి మధ్యలో ఏ దోషాలు ఉన్నాయి, ఏ ఆటంకాలు ఉన్నాయి, దేవుడు చెప్పింది చేయకపోవడం అవరోధం, దేవుడు వద్దన్నది చేయటం అవరోధం, దేవుడు చెప్పిన మార్గాన్ని నడవకుండా నీవు బిగదీసుకోవడం ఇంకా ప్రమాదకరం. అందుకని ఎక్కువసేపు చెప్పనక్కరలేదు, కానీ మీకు చాలా వాక్యం తెలుసు. ఓ రకంగా చాలా అనుభవం ఉన్నవాళ్ళు దోషం ఏమిటో తెలుసు. ఆ దోషాలు నీకు ఎదురుగా నిలబడినంత కాలం ఆయన ఎంత వెలుగు పంపినా నీకు రాదు, ఆయన ఎంత దీవెనలు పంపినా నీ దాకా రాదు. ఈ రోజైనా దావీదులాగా భక్తులు ఏడ్చినట్టుగా, అయ్యా నా చేతులు దోషంతో ఉన్నాయి, నా పెదవుల దోషపు మాటలు మాట్లాడాయి, నా ఆలోచనలు మోసపూరితమైన ఆలోచనలు ఆలోచించాయి, నేను నడకను నడిచాను, సంధ్య చీకట్లో తిరిగాను, చేయకూడని కార్యాలు చేశాను, రాయకూడని రాతలు రాశాను, అక్రమం సంపాదించాను, పెదవులతో నిన్ను గణపరిచి హృదయాన్ని దూరంగా ఉంచాను, నేను నీ గాయాలు రేపిన వ్యక్తిని, పేరు మాత్రం నీది పెట్టుకున్నాను కానీ నడిచిందంతా లోకానుసారం అని ఈ రోజైనా నీవు నీ జీవితంలో ఉన్న దోషాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన పాదాలు పట్టగలిగితే ఎక్కడైనా నీకు వెలుగు ప్రాప్తించునుగాక. వాళ్ళకేం ప్రాప్తించిందో రెండో గుంపు చెబుతాను. యోబు గ్రంథం 20వ అధ్యాయము 29వ వాక్యం. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలనట దుష్టులకి ఇది ప్రాప్తిస్తుందట. అంటే దుష్టుని ఆలోచనతో నడిచిన, భక్తిహీనత మార్గంలో వెళ్ళినా, ఎవరికీ కనపడకుండా ముసుగు వేసుకున్నా, వేషధారంలో ఊరేగినా ఆకాశం నుంచి చూచే దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని వలన దుష్టులకి ఇది ప్రాప్తించును. దుష్టులకి ఏం ప్రాప్తిస్తుంది? ఆ పై వాక్యాన్ని 26వ వాక్యం చదవండి. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. వారి ధననిధులు పాడైనా, పంటైనా, వెండైనా, బంగారమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏదైనా కానీ వారి ధననిధులు అంధకార పూర్ణములగును. అంటే అంత చీకటి చేత నింపబడింది. అంటే దాని తెలుగు భావన ఏమిటంటే చీకట్లో వెతకడమేగా. అదేమో ధననిధి, దాంట్లో బంగారం వెండి ఉంది, దాంట్లో నీ రాబడి ఉంది, దాంట్లో నీ క్షేమం ఉంది. మరి చీకట్లో వెతుకుతున్నట్టుగా వస్తువు పోయినప్పుడు ధననిధిలో చేయబెట్టి వెతికితే అది ఎంత హాస్యాస్పదం. అంటే నీ సొమ్ము నీకు అక్కడికి రాదు, నీ సొమ్ము అంత చీకటమయమైందట. చీకటి అంటే అర్థం ఏమిటో తెలుసా? దోచుకొనబడే సమయం. అంటే నీ ధననిధి ఏమైంది? ఆరోగ్యం అనే ధననిధి ఏమైంది? కృప అనే ధననిధి ఏమైంది? నీ క్షేమం ఏమయ్యింది? అంధకారంలో వెతికినట్టు ఎందుకు అయిపోయింది? కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ దుష్టులకి అది వాటా ఇచ్చాడట. దుష్ట ప్రవర్తించిన వారికి అది ప్రాప్తించాను. అంటే నీ సొమ్ము అంధకారమయమైపోయి నీకు అనుకూలంగా కాక, నీకు అందుబాటులో లేక, నువ్వు అనుభవించలేక వెతుక్కునే పరిస్థితి ఆ దుష్ట ప్రవర్తిస్తే ఇది నీకు ప్రాప్తించునని వాళ్ళతో చెప్పాడు. అహాబ్ అనే రాజు మీకు తెలుసు, యెజెబెల్ అనే భార్య తెలుసు. వీళ్ళిద్దరూ ఎలాంటి వాడో తెలుసా? రాజరకం ఆయన, ఈమెమో వెనకొండి చక్రం తిప్పడం.
ఎంతసేపు వీళ్ళ వ్యాపారం ప్రజలకు న్యాయం చేయటం కాదు, ఎవరికి అన్యాయం చేద్దాం, ఎవరి గురించి చెడ్డ మాటలు చెబుదాం, ఎవరితో ఆటలాడదాం, ఎవరి మీద నిందలు మోపుదాం, ఎవరిని ఏ విధంగా రాళ్ళతో కొడదాం. భార్యాభర్తలకు ఇదే పని. ఒక రోజున ద్రాక్ష తోట గురించి ఒక ఆలోచన వస్తే భార్య వెళ్ళి ఆ ద్రాక్ష తోట యజమాని నిలబెట్టింది. పెద్దలందరూ సభలో ఉన్నారు. పనికి మానవుడు ఇద్దరం తీసుకొచ్చి నెమ్మదిగా, ఇదిగో ఇతడు రాజును తిట్టాడు, దేవుని తిట్టాడు అంటే వీళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? మేము సాక్ష్యం అని పనికి మానవుడు ఇద్దరు సాక్ష్యం చెప్పారు. పాపం నీతిమంతుణ్ణి రాళ్లతో కొట్టి చంపేశారు. ఇది జరిగిన చరిత్ర. అది బైబిల్లో సువర్ణాక్షరాలతో రాసి దుష్టులకు జరిగే కార్యం అని రాశాడు. దుష్ట ఆలోచన అయినా యేసు ప్రభువుని అమ్ముకోవటం దుష్ట ఆలోచన కాదు. ఇదిగో ఇస్కరియోతు యోధా, మరి నీ సంగతి ఏమిటి? అయ్యా అగ్ని ఓదకుండా అని పరిగెత్తుకుంటా వచ్చింది, వేలాడుతూ తాడు దిగి నేను సావనేసి వచ్చాను. ప్రియ దేవుని బిడలారా, ఆ రోజున అతని రక్తం కుక్కలు రాకాయని అహాబు చంపిన వాని విషయంలో అదే కుక్కలు నీ రక్తాన్ని రాకుతాయి అన్నాడు. నా యేసును బట్టి దండం పెడి చెబుతున్నా, నీకేం ప్రాప్తిస్తుంది? నీ కుటుంబానికి ఏం ప్రాప్తిస్తుంది? మనం మొదటి వాక్యంలో చూసాం, దేవుని కనబడకుండా నీవు దోషాలన్నింటినీ అడ్డం పెట్టుకుంటే నీవు వెలుగు కొరకు ఎదురు చూసినా చీకటే వస్తుంది, దేవుని సంతోషం కొరకు ఎదురు చూస్తే దుఃఖమే వస్తుంది. నీకేం ప్రాప్తిస్తుంది? రెండవ మాట, ఇదిగో దేవుని దృష్టిలో దుష్టుడుగాను, అపహాసకుడుగాను, పాపుల స్నేహితుడుగాను, వాక్యానుసారం కూడా నడవకుండా ఉంటేనట వానికి ఇవి ప్రాప్తించును. ఏమి ప్రాప్తిస్తాయి? మొదటిది, నీ సొమ్ము నీకు రాదు, నీ ఇల్లు నీకుండదు, నీ కృప నీవు పొందవు, నీ క్షేమం నీవు అనుభవించలేవు. అంధకారంలో డబ్బులు ఎతికినట్లుగా, చీకట్లో వెండిని వెతికినట్లుగా నీ సొమ్ము నీకు అయోమయం తెచ్చి పెడుతుంది. జాగ్రత్త, ఇది ప్రాప్తించక మునిపే నీ దుష్ట ప్రవర్తన మార్చుకుంటే మంచిది. దుష్టత్వం నుండి విడుదల కలుగునగాక, దుష్టాలోచనలు లయపరచబడునగాక, నీతి నీకు సొమ్మవునుగాక, భక్తి నీకు రాధబాటగా మారునగాక, మనుషుల కొరకు గాక దేవుని కొరకు నీవు జీవించుదువుగాక. ఇంకో వాక్యం చదవండి, 28వ వాక్యం. వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును. వారి ఇంటికి వచ్చిన సంపాదన కనబడకపోవును. ఈ రోజున కొంతమందిని అడగండి, బ్రదర్ వ్యాపారం చేశారుగా, ఇంచుమించు 3 లక్షలు మిగిలిన. అదేనండి, మిగిలిన మాట నిజమే, కనపట్టల్లా. వ్యాపారం చేసాం, లాభం కనపట్టల్లా. పాడి ఉంది కానీ లాభం కనపట్టల్లా. చాలాసార్లు బైబిల్ చదవకుండా మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం. బైబిల్ ముందే రాసి పెట్టాడు ఏమని? వారి ఇంటికి వచ్చిన లాభము, సంపాదించిన సంపాదన కనబడకుండా అయిపోయింది. అదేమిటది? నీ సంపాదన కనబడటలేదా? నువ్వు కష్టపడ్డావు 24 గంటలు, ఇంటిలపాతి ప్రయాసపడ్డారు, మరి వ్యాపారం వ్యవసాయం చేసావు, నీ సంపాదన కనబడకుండా ఏమైపోయింది? నీకు కనబడకుండా వెళ్ళిపోవడానికి దానికి తెలివి వచ్చింది. ఒక్కోసారి నీకు నాకు తెలివి ఉండదు, కానీ మనం సంపాదించిన సంపాదనకు తెలివి ఉంటుంది. ఆ తెలివి ఒక్కసారి దేవుని దగ్గర నుంచి పొందిందట. ఆ సొమ్ము, ఆ సంపాదన ఒకసారి దేవుని చూచిందట. దేవుడు ఏమన్నాడు తెలుసా? సంపాదన వాడు దుష్టుడు, దుష్టాలోచనలు మానలేదు, నాకు, నా సేవకు, నా సంఘానికి, కుటుంబానికి, భార్యకు, భర్తకు, పిల్లలకు విరోధంగా తోచినట్టుగా ప్రవర్తిస్తున్న దుష్ట మనిషి కనుక సంపాదన అక్కడ ఉండబోటుగా వెళ్ళిపో అని చెప్పగానే ఆ సంచికి బెజ్జం చేసుకుని ఆ సంపాదన వెళ్ళిపోయిందట. తర్వాత ఎదురుగు చూస్తే సంపాదన కనబడకపోయాను. ఎంత దారుణం! మరి ఈ రోజున నీకేం ప్రాప్తిస్తుంది? నువ్వు భక్తి చేయరా నాయన అంటే, దండం పెట్టి మోకరించరా అంటే, నాకు మోకరించే టైం ఎక్కడది? ప్రార్థన చేసే టైం ఎక్కడది? మీరు కావాలంటే కోటానికి వస్తా, మోకాళ్ళ మీద వంగడం కుదరదు. కొంతమందికి ప్రార్థన జీవితం ఉండదు. ప్రార్థన అంటేనే వాళ్ళకి ఎంతో బాధాకరము. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా, నీకు ఏం ప్రాప్తించబోతుంది? నువ్వేమి సంపాదించుకున్నావు? ఇదంతటికి కారణం ఎవడో చేతబడి చేయలా, ఎవరో నీకు విరోధంగా కార్యక్రమాలు చేసి నీ వ్యాపారాన్ని గండిగొట్టలా. నీవు దుష్టుడిగా ఉన్నంత కాలం, నీ మార్గాన్ని మారనంత కాలం, నిద్రమత్తును వదనంత కాలం, మోకాళ్ళ జీవితం మీదకి రానంత కాలం, భక్తి బాగానే ఉంది, బైబిల్ బాగానే ఉందని సంకన పెట్టుకుని ఊరేగినంత మాత్రాన నీ జీవితం దేవుడు అంగీకరించాడు. దుష్ట తలంపులు మానుదురుగాక, దేవుని పాదాలు పట్టుకునే అనుభవం నీకుండునుగాక. నా యేసుని బట్టి మహుతేటగా చెబుతున్నాను, వాళ్ళకి కలిసి రాదని నేను చెప్పలా, కలిసి వచ్చింది కనుక ధనాగారం పేర్చుకున్నారు. చివరిగా తిరిగితే అది అంధకారం అయిపోయిందట. అంటే నీకు ప్రార్థన మానినా కలిసి వస్తుంది,
దేవుని సందులో నిద్రపోయినా కలిసి వస్తుంది. చివరిలో అంధకారం వెతుకులాట నీకు మొదలవక మునిపే నీ జీవితంలో దుష్ట సాంగత్యం, చెరుపు చేసే నడవడి, అపహాసకుల గుంపు, వాక్యానుసారంగా నడవకపోవడం, ఈ దుష్టత్వం, ఈ బలహీనత ఇదంతా నా దేవుని అగ్ని చేత పరిపూర్ణంగా కాల్చబడునుగాక. దుష్టుడుగా ఉంటే ఇతనికి దీవెన కలగకపోగా ఏమి ప్రాప్తించాయో తెలియబడింది. మరి ఎన్ని తెలిసినా కూడా ఇదే మార్గంలో వెళతావా? తర్వాత వాక్యం చదవండి యోబు గ్రంథంలో. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఆస్తి ఇచ్చింది దేవుడే. ఒక దేవుని సేవకుడిగా బ్రతిమలాడు చెబుతున్నాను, దేవుడు నీకేం తక్కువ చేయరా, చేయుడు కూడా. కానీ దుష్ట ప్రవర్తన మారకపోతే, అపవిత్రత వదలకపోతే, దైవ సంబంధమైన మార్గాన్ని వదిలిపెట్టి లోక సహవాసంలో వేలాడుతూ సాగితే ఒక రోజున దేవుని కోపం దిగుద్ది. ఆ తర్వాత అంతరాయం అయిపోయిందట, అంధకారం మొదలైపోయిందట, సొమ్ము కనబడకపోయిందట, క్షేమం లేకపోయిందట. ఇది దేవుని వలన దుష్టునికి ప్రాప్తించాను అనే మాట రాయబడింది. మరి ఈ రోజున ఇంకా నీవు దుష్టుడిగా ఉంటే, ఇంకా దేవునికి నీకు మధ్యలో ఆ పాపాలు నిలిచి ఉంటే వాళ్ళకి అంధకారం ప్రాప్తించింది, నీకు దుఃఖం ప్రాప్తిస్తుంది. ఆ దుష్టత్వం, ఆ దౌర్భాగ్యం నీ కలగక మునిపే నీవు నా యేసుని వైపు తిరిగి క్షమాపణ కోరుకుందువుగాక. కీర్తనలోకి వద్దాం, 6వ వాక్యం చదువుదాం. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను. ఇతనికేమో మనోహరమైన అనుభవము, మనోహరమైన స్థితి ఇతనికి ప్రాప్తించెను. వారికి చీకటి ప్రాప్తించాను, వేళకి వేదన ప్రాప్తించాను. మరి ఈ మాటలు వింటున్న తర్వాత నీకేం ప్రాప్తించాలని కోరుకుంటున్నావు? ఇప్పటికే నీకు ప్రాప్తించింది ఏమిటి? దండం పెట్టి చెబుతున్నాను సహోదరులారా, ఏదో గుడికి వచ్చాం వెళ్ళామనేది కాదు. నా ఆశ ఒక్కటే, కడవరి దినాలలో జల్లించే సమయం, మోసపరచబడే సమయం, భయంకరంగా నిద్రమత్తు తిండిపోతాను బలహీనతలు చోటు చేసుకునే సమయం, లోకపు ఆకర్షణ చేత ఏడవబడే సమయం. ఒక సేవకుడిగా నలుగుతూ నేను ప్రార్థన చేస్తున్నది ఒక్కటే, ఏది ఏమైనా ఈ సంఘంలో సభ్యులైన వారంతా మండుచున్న సంఘంలాగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడునుగాక. అందుకని మన జీవితంలో ఎక్కువ ప్రార్థన, ఎక్కువగా కనిపెట్టడం, ఎక్కువగా వాక్యం, ప్రభు బల్లారాధన, దేవుని సందులో మనం ఎక్కువగా వర్ధిల్లాలి. అందుకని ఈ విషయాన్ని గమనించి కాలం కలిసి వస్తుందలే అనుకుంటారు. జనులు తినుచు త్రాగుచు ఉన్న దినాలలో రాకడొచ్చాను. జనులు ఇల్లు కట్టుకొనుచు పెళ్ళిళ్ళు చేసుకుని చూడగా రాకడ వచ్చాను. బైబిల్లో ఉంది, లోతు దినాలలో జరిగినట్లే జరుగుద్ది. ఇవన్నీ కట్టు కథలు కాదు, కాలయాపన చరిత్ర కాదు. మరొక్కసారి ముళ్ళుగుచ్చినట్లుగా నిన్ను రేపడం దేవుని చిత్తం. నీవు గాయపరచబడాలి, నీకు మనస్సును ముద్దుబారిన అనుభవాలు బద్దలైపోవాలి. మంచి మనస్సాక్షి నీ కలుగునుగాక. రేపబడిన ఆత్మ నిన్ను రేపునుగాక. ఆ ఆత్మ ద్వారా నీవు రేపబడుదువుగాక. దేవుని కొరకు బ్రతకాలని తపన కలుగునుగాక. ప్రార్థనా దాహం నీకు పుట్టునుగాక. మెళుకోగలిగిన ఆత్మ నిన్ను నడిపించునుగాక. ఈ రోజున ఏమి ప్రాప్తించాలని కోరుకుంటున్నావు? చీకటి ప్రాప్తించాలనుకుంటున్నావా? నీ దోషాలను వదలకుండా ఉంటే చీకటి ప్రాప్తిస్తుంది. దుష్టత్వం మానకుండా, భక్తిహీనత మానకుండా, నామకార్థ భక్తులవై భక్తి చేస్తే నీ జీవితం అంతా అంధకారం అవుతుంది. దేవుడు నియమించిన శాపాలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. మూడవది, దావీదు మహాసేనకి ప్రాప్తించిన ఒక అనుభవం ఇక్కడ చెప్పబడింది. దాని పేరేమిటంటే, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించాను. ఈ మాట విన్నాకైనా మీకు కూడా ఆశ కలుగుద్దిగా. ఆత్మ సంబంధమైన మనోహరం, కృపావరాలని మనోహరం, ఇంచుమించు మనోహరం, సంతోషం, సమాధానం నాకు ప్రాప్తించాలని మీలో చాలామంది కోరుకుంటారు. తప్పేమీ కాదు, తప్పనిసరిగా కోరుకోనండి. అయితే దావీదుకి ఎలా ప్రాప్తించింది? దావీదు ఏం చేస్తే ఇవి ప్రాప్తించాయో చదివి మీరును అలాగూ నడవగలిగితే ఎడారిలో ఎండిన వానికిని, మంచుకు తడిసిన వానికిని, వాన చేత తలపబడిన వాడికిని, చలికి వణికిన వాడికిని, క్రూర మృగాల మధ్యలో సంచరించిన భయంకరమైన భయము చేత, చీకటి చేత ఒంటరిగా బాధ్యత కలిగిన మంద వెనక తిరిగిన ఒక కాపరి మనోహర స్థలములో ఎలా పాలు ప్రాప్తించనో
అదే కార్యము నీకును ప్రాప్తించునుగాక. 16 మొదటి వాక్యం చదువుదాం. దేవా దేవా నీ శరణ చొచ్చియున్నాను. మొదటి మాట శరణు వేడడం అంటే మనకు అపాయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరికొచ్చినప్పుడు, శత్రువుని జయించలేనప్పుడు మనం ఎవరినైనా ఒకరిని ఆశ్రయిస్తాం. ఆకాశంలో తిరిగే గ్రద్దట చిన్న గోవ వెంటబడిందట. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక గోవ పరుగులు తీసి అది వేగంగా ఇది వేగంగా పరిగెత్తుండగా అల్లంత దూరంలో ఒక కొండ కనపడిందట. నెమ్మదిగా కొండ దగ్గరికి వెళ్ళిపోతే నెరగొట్టిన స్థలాన్ని చూసి లోపలికి వెళ్ళిపోయి గడగడ వణిగిపోతున్న ఆ పిల్ల నెమ్మదిగా కొండను చూసి నీవేనా ఆశ్రయం, నీ శరణు చొచ్చి ఉన్నాను అని తాను బాధంతో వెళ్ళగక్కుతుంది. గద్ద పాపం తిరిగింది. గద్దగా తెలుసు ఆకాశంలో ఎగరడం, గద్దగా తెలుసు కిందకి రావడం, గద్దగా తెలుసు కోడి పిల్లను పట్టడం. కానీ బండ మధ్యలోకి వెళ్ళి కూర్చుని ఆ బండ సందుల్లో ఉన్నదాన్ని పట్టుకోవడం గద్ద వల్ల కాదు. ఈ రోజున దావీదు అంటాడు కదా, అయ్యా నాకు ఆధారం తండ్రి ఉన్నాడు, పెద్ద కుటుంబం నాకు ఆధారం ఉంది, మందలున్నాయి, కాపరులు ఉన్నారు, నా మంచితనం ఉంది, ఒడిసెల విసిరే పని ఉంది, నేను పాడబాడితే దయ్యాలు పోతాయి, నేను గొప్పవాడిని, కానీ ఇది నాకేది ఆశ్రయం కాదు. నా ప్రాణానికి, నా దేహానికి, నా జీవితానికి ఆశ్రయము నీవే అని భయంకరమైన శ్రమల మధ్యలో అలాంటి పరిస్థితులు అంటాడు. కొడుకు నమ్మదగిన వాడు కాడు, మామ నమ్మదగిన వాడు కాడు, నరాలాడుతున్నవాడు నమ్మదగిన వాడు కాడు. ఈ స్నేహం ఎంతసేపు? నీకు ఎలాంటి పరిస్థితులైనా నీ ప్రాణ ఆత్మ దేహాన్ని కాపాడగలిగిన బద్దలైన బండ సందరి చెప్పబడిన యేసు అనే బండ మాత్రమే నీకు ఆశ్రయమగునుగాక. రెండో మాట చూడండి, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదని నేను ఎవరితో చెబుతా? యెహోవాతో నేను మనవి చేయుదును. అర్థమైందా? యెహోవా దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నువ్వు అనాల్సిన మాట ఇది, ప్రార్థన ఇది. చాలాసార్లు యెహోవా దగ్గరికి వెళ్ళినా, యేసు దగ్గరికి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా మోకాళ్ళ మీద ఉండగానే ప్రభువా నీకు తెలుసుగా నాయన మోకాళ్ళు పట్టేసాయి, అది కొంచెం వదులు చేయి, కడుపు కాస్త ఉప్పింది, కొంచెం దాన్ని సరిచేయి, అయ్యా నిద్ర పట్టలేదు, ఎముకలన్నీ నొప్పిగా ఉన్నాయి, నరాలన్నీ బద్దలైపోతున్నాయి, ఆడికి పెళ్ళవలా, దీనికేమో ఇల్లు లేదు, అయ్యా ఇదే మన ప్రార్థన. కానీ నువ్వు దేవుడి దగ్గర చేయాల్సిన ప్రార్థన ఏమిటో తెలుసా? రోజుకి ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎన్నిసార్లు చేతులెత్తినా నువ్వు చేయగలిగింది ఒక్కటే, ఏమని? నీవే నా క్షేమాధారం, నీ ఒక్కడవే నాకు ప్రభు. ఆమేన్. రెండు మాటలు నీ ప్రార్థనలో ఉండునుగాక. మరి ఆయనకి నీకు ఎంత సంబంధం ఉండాలి? ఆయనకి నువ్వు ఇంత దగ్గరగా ఉండాలి. నా ప్రభువా నీవు తప్ప నాకెవరు చేస్తారు ఈ కార్యం అని నీవు ఆయన వైపు తిరిగి ప్రతి విన్నపాన్ని ఆయనతో చెప్పగలిగేట్టుగా అట్టి అభినవ సంబంధములోను ఆయన నీ ప్రభువుగా నీవు అంగీకరించి ఆయన పాదాల దగ్గర నిలిచి ఉందువుగాక. రెండవ మాట, నీవే నాకు క్షేమానికి ఆధారం. అయ్యా పొలం ఇచ్చావా, ఇది నాకు ఆధారమా? గట్టిగా వర్షం పడితేనే మునుగుద్దు, వర్షం పడకపోతే ఎండుద్ది, ఇది నాకేం ఆధారం? అయ్యా నువ్వు ఇచ్చావు మంచిదే, అసలు నువ్వు కదా నా క్షేమాధారం. పిల్లల్ని ఇచ్చావు, పిల్లలు ముత్యాల్లాగా మెరిశారు, కానీ వీళ్ళు నాకు ఆధారం కాదు. నీవు నాకు ఆధారం అయ్యి ఉంటే నా పిల్లలకు అందం ఇస్తావు, సౌందర్యంతో పాటు జ్ఞానం ఇస్తావు, జ్ఞానంతో పాటు వివేకం ఇస్తావు, వివేకంతో పాటు భక్తిని ఇస్తావు. నీవయ్యా నాకు ఆధారం అని క్షేమానికి ఆధారుడైన ఆయన వైపు తిరిగి ఆయనతో పలుమార్లు చెబితే నీ పిల్లల్ని నగరకై చెక్కిన మూలకంబాలుగా చేయునుగాక. నీ జీవితం మనోహరం కావాలి అనుకుంటే, నీ కుటుంబం మనోహరం కావాలి అనుకుంటే, దేవుని ప్రసన్నతని అనుభవించాలి అనుకుంటే ఆయన నిత్యము నీకు దేవుడై ఉండునుగాక. ఇంకొక మాట చదవండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కొంతమందికి శ్రేష్టం, కొంతమంది మీదే దండం పెడి చెబుతున్నాను, భూతల ప్రపంచాన్ని విడిచిపెట్టండి. భక్తి మార్గములో నీవు స్నేహం చేయదలిసిన, మనసిప్పి చెప్పుకోదలిసిన, ప్రార్థించగలిసిన,
కూడదలిసిన ఏం చేసినా భూతద్దం పెట్టి వెతుకు. ఎక్కడ భక్తులు ఉన్నారో వాళ్ళు భూమి మీద శ్రేష్ఠులు. కొంతకాలం ఉంటారు, రెక్కలు దాపి ఎగిరి వెళ్ళిపోతారు గనక ఆ భక్తులు శ్రేష్ఠులు గనక వాళ్ళు నీకు ఇష్టులయ్యుందురుగాక. మనోహర స్థలంలో నీకు పాలు ప్రాప్తించాలి అనుకుంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? బాగా ఆలకించండి. మన స్నేహం మనం నాశనం చేయకూడదు. మన స్నేహం మన కుటుంబాన్ని తగలబెట్టకూడదు. మన స్నేహం మన భక్తిని పాడు చేయకూడదు. ఈ లోకంలోకి వచ్చాము మనం మట్టిని వదిలి వెళతాం. కానీ ఈ లోకంలో ఏది మనం వెంటరాదు. ఈ లోకంలోకి వచ్చాక మనం నిర్ణయించుకునే నిర్ణయాలే. ఉన్నవాడు లేనివాడు, తెలివి గలవాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, కులాలు, స్థలాలు, మతాలు, ఇవన్నీ లోకంలో నాశన ప్రపంచంలో నాశన పుత్రుడు చేశాడు. నాకెరిగినంత వరకు నేను చెప్పగలిగిన మాట, భూమి మీద ఉన్న భక్తులు ఎంతమంది కడగబడి బాప్తిసం పొంది పవిత్రంగా ప్రభు కొరకు నమ్మకంగా ఉంటారు, వాళ్ళు మాత్రమే శ్రేష్ఠులు. అట్టి జాబితాలో నీ ఉందవుగాక. ఈ అనుభవం నీ జీవితంలో చూస్తే అట్టి వానికట దేవుడు మనోహరమైన స్థలాన్ని తప్పక పాలు పంచుతాడు. ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తాను, చదవండి. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పించను. పాప పానీయార్పణలు అర్పించువారు, దేవుని విసర్జించిన వారు, దేవుని వదిలిన వారు, లోకంలో కలిసిన వారు ఉన్నారే, వారిని గురించి వాళ్ళకి కలిసి వచ్చినట్టే ఉందిగా, వాళ్ళు కూడా కారు కొనుక్కున్నట్టే ఉన్నారుగా అని భక్తి విడిచిన వారిని, నీతిని విడిచిన వారిని, వేరొకరిని అనుసరించే వారిని నీవు చూచినప్పుడు నీవు చేయాల్సిన తీర్మానం ఏమిటో తెలుసా? వాళ్ళు వర్ధిల్లినా వర్ధిల్లకపోయినా, వాళ్ళు విస్తరించినా విస్తరించకపోయినా, వాళ్ళ అర్పణలు అర్పించినా అర్పించకపోయినా, వాళ్ళ పండగ సంబరంగా జరిగినా జరగకపోయినా, వాళ్ళు ఏం చేసినా నాకు అనవసరం, వారి పేరు కూడా నా నోట్లో ఎప్పను. అంటే వారి పేరును కూడా నా నోటితో నేను ఉచ్చరించను. ఈ తీర్మానం నీవు చేయగలిగితే ఆయన మనోహరమైన స్థలములో పాలు పంచి ప్రాప్తించేటిగా చేయునుగాక. ఆ మనోహర దేశములో దేవుని ముఖ దర్శనం ఉంటుందట, దేవుని ప్రియులు మాత్రమే ఉంటారట. ఆ మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించాను అనేటట్టుగా, అయ్యా నాకు ఈ మనోహర స్థలం కావాలి, నీకది ప్రాప్తించునుగాక, భక్తులే నీకు ఇష్టలవుదురుగాక. ఈ పరుగు నీకుంటే నీ జీవితం మనోహరంగా దేవుడు మార్చి ఆ మనోహర స్థలాన్ని దీవెన నీకు ప్రాప్తించ చేయబోతుండగా మోకరిద్దామా? పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. మనోహరమైంది ప్రాప్తించాలనుకుంటున్నాం, వ్యర్థమైన పేర్లు మా నోటితో ఉచ్చరిస్తున్నాం. నీతిగల నీతిమంతుల సహవాసం కంటే భక్తిహీనుల సహవాసం కోరుకుంటున్నాం. అయ్యా మా పొరపాట్లు మాకు అర్థమయ్యాయి, మా బుద్ధిహీనత మాకు అర్థమైంది. ఒక్కసారి సరిచేయండి, కనికరించండి, కృప చూపండి. నీ సన్నిధిలో మోకరించిన వారందరినీ కనికరించండి. ఈ మాటలు విన్న వారిని దీవించండి, వారి గుండెల్లో కార్యం చేయండి, వారి నివాసాలు వెలుగుతో నింపండి, వారి తీర్మానాల దగ్గర కార్యం చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.